వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉండి 6 కోట్ల మంది ప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపుగా 20 గంటలకు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి మాట్లాడటం నిజంగా ఇంతకన్నా సిగ్గుచేటి విషయం. ఆ వ్యాఖ్యలు గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన వయసు 68, బతుకుంటే 68. ఈరోజు చంద్రబాబు గారు వయసు దాదాపుగా 68 ఏళ్ల వయసులో గారు రాష్ట్రం కష్టపడుతుంటే ఆయన్ని నది రోడ్డు మీద కాల్చాలని చెప్పని అలాంటి వ్యాఖ్యలు చేస్తాం నిజంగా నీ సిగ్గులేని తనానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. నీది ఫ్యాక్షన్ కుటుంబం. ఎప్పుడు చూసినా కాల్చాలి, చంపాలి, నరకాలి అనే పదాలు తప్పితే ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, సలహాలు ఇద్దాం అనే పదాలు నీ నోట్లో నుంచి ఏనాడు కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా. కేవలం అవినీతి చేయాలి, చంపాలి, నరకాలి. ఈరోజు ఆయన అన్నారు కాలి చంపాలని చెప్పని, ముఖ్య కంత్రి అని చెప్పని 1,00,000 కోట్ల అవినీతి నువ్వు చేసావు. 16 నెలలు జైల్లో ఉంది నువ్వు. మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఈ రోజుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు మీకంత సినిమా లేదు, మీకంత దమ్ము ధైర్యం లేదు. మీరు చంద్రబాబు గారి దరిదాపుల్లోకి రావాలంటే దాదాపుగా 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సైనికుల్ని దాటుకుని మీరు రావాలి. మీకంత దమ్ము ధైర్యం లేదు. మరొకసారి చెప్పుతున్నాం, మాటలు తిన్నగా రానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లోకేష్ గారి మీద కానివ్వండి, మీరైనా మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. మీరు కనుక ఆ విధంగా మాట్లాడితే రేపు నంద్యాలలో తప్పకుండా మళ్ళీ గెలిచేది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాడుతుంది రేపు నంద్యాల ఎన్నికల్లో. రేపు అలాగే 2019లో గారా తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పని మీరందరి గారి అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.